హలో అందరికి. ఈరోజు మనం చూడబోయే టాపిక్ వచ్చేసి కేతువు మన జీవితంలో ప్లే చేసే రోల్ ఏంటి? అంటే కేతువు ఏ గ్రహంతో అయితే కలిసి ఉంటాడో, ఆ గ్రహానికి సంబంధించినటువంటి కారకత్వం ఎస్పెషల్‌గా హ్యూమన్ రిలేషన్‌షిప్స్. అది తమ్ముడితో కానివ్వండి, భార్యతో కానివ్వండి, తల్లితో కానివ్వండి, ఎవరితో అయినా కానివ్వండి. సో, హ్యూమన్ రిలేషన్‌షిప్స్ ఈ కేతు మన జీవితంలో ఎలా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాడు? బేసికల్లీ కేతు ఏ గ్రహంతో అయితే కలిసి ఉంటాడో, ఆ గ్రహంతో కూడినటువంటి మనుషులు అంటే రిలేషన్‌షిప్స్, హ్యూమన్ రిలేషన్‌షిప్ ఏదైతే ఉంటుందో, ఆయా పాత్రలు అంటే అది తల్లి కానివ్వండి, తండ్రి కానివ్వండి, సోదరుడు కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళు మీ జీవితంలోకొస్తారు. వాళ్ళు పోషించాల్సినటువంటి పాత్ర పోషిస్తారు. అది ఎలాంటి పాత్ర, ఎటువంటి పాత్ర, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పాత్ర, మీకు ట్రబుల్స్‌ని ఇచ్చేటువంటి పాత్ర. అలాంటి కొన్ని పాత్రలు వాళ్ళు పోషిస్తారు. మిమ్మల్ని బాధలో, మీ మైండ్‌ని, మీ మనస్సుని ఒక విపరీతమైనటువంటి బాధకి, లేదంటే ఒక భారానికి గురి చేసి వాళ్ళెళ్ళిపోతారు. ఆ పాత్ర పోషించి వెళ్ళిపోతారు పక్కకి. బట్ ఎనీవే మనమైతే అవన్నీ భరించాల్సి ఉంటది. అయితే ఎస్పెషల్లీ మనం దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే, కేతు ఒక్కొక్క ప్లానెట్‌తో కలిసి ఉంటే ఎలా ఉంటది అనేది చూద్దాం. అలాగే ఒకవేళ ఏ ప్లానెట్ లేకపోతే ఏం చేయాలి? కలిసి ఉంటే ఈజీ మనకి అనలైజ్ చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ థింగ్, కేతు కనుక సూర్యుడితో కలిసి ఉంటే వీళ్ళకి వాళ్ళ హెల్త్ ఇష్యూసు, వాళ్ళ తండ్రి వల్ల వీళ్ళు ఇబ్బందులు పడ్డం, వీళ్ళ తండ్రి వల్ల కానీ, తండ్రి యొక్క ఆరోగ్యం వల్ల కానీ, తండ్రికి ఉన్నటువంటి పేరు వల్ల కానీ వీళ్ళు అనవసరంగా ఇబ్బంది పడతా ఉంటారు. ఓకే. అండ్ తండ్రితోటి సమ్ ట్రబుల్ మేకింగ్ రిలేషన్‌షిప్స్ అయితే మెయింటైన్ చేయాల్సొస్తది. రిలేషన్‌షిప్ అంత హ్యాపీగా ఉండకపోవచ్చు. ఇబ్బందులు పడాల్సి రావచ్చు. అదే కేతు చంద్రుడితో ఉన్నప్పుడు తల్లితోటి రిలేషన్‌షిప్ సరిగ్గా ఉండకపోయే అవకాశం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో సరిగ్గా ఈ ప్రేమానురాగాలు ఏవైతే ఉంటాయో అవి మనకి ఇంట్లోనే కదా దొరికేది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, అవి సరిగ్గా ఉండకపోయే అవకాశం ఉంటుంది. వీళ్ళ తల్లికి సంబంధించినటువంటి విషయాలు, కారకత్వాలు, వీళ్ళ తల్లికి సంబంధించినటువంటి తల్లిగారి ఆరోగ్యం గానీ, తల్లిగారికి ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు కానీ, సో, వీళ్ళకి ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటది. లేదంటే ఆయా విషయాల వల్ల వీళ్ళు అనవసరంగా ఇబ్బందులకు గురవ్వడం, ట్రబుల్‌గా ఫీల్ అవ్వడం ఇలాంటివైతే మాత్రం ఉంటాయి. ఇకపోతే మార్స్‌తో ఉన్నారనుకోండి, ఆఫ్‌కోర్స్ సిబ్లింగ్స్ తోటి ట్రబుల్స్ ఫేస్ చేస్తారు. పోలీసులతోటి ట్రబుల్స్ ఫేస్ చేస్తారు. గొడవలకెళ్ళిన ప్రతిసారి ట్రబుల్స్ ఫేస్ చేస్తారు. ఇవన్నీ గూడా ఉంటాయి. వీళ్ళేంటంటే కేతు, మార్స్ కలిసినప్పుడు జనరల్లీ అదొక మంచి డిస్ట్రక్టివ్ ఎనర్జీ. కేతు సంగతి పక్కన పెడితే కుజుడంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ గొడవకెళ్ళాడు అంటే అంత సైలెంట్‌గా ఉండడు. దాంతో కేతు గూడా కలిసాడు అంటే కానీ అగైన్ కేతు ఉన్నప్పుడు సహజంగా గొడవలకి వెళ్ళకుండా ఉండడానికి అవకాశం, ఆస్కారం ఉంటది. అంటే వెంటనే అట్ట దూకకుండా బట్ వెళ్ళి నుంచున్నాడంటే మాత్రం హీ విల్ మేక్ ష్యూర్ ఖచ్చితంగా ఇతనే గెలవాలి అన్నట్టుగా. మళ్ళీ అది ఆ ప్లేస్‌మెంట్స్, గ్రహాలు, భావాలు, యాస్పెక్ట్స్ ఇవన్నీ కూడా తీసుకొని మనం ఫైనల్ అవుట్‌పుట్ చూడాలి గానీ, మామూలుగా ఒక టర్మ్ యాస్పెక్ట్‌గా అయితే మాత్రం అది విషయం. ఇతను వెళ్ళి నుంచున్నాడు అంటే అవతలోడు నుంచోలేడు ఎదురుగా. అదొకటి. బట్ అగైన్ ఈ గొడవలలో పొదుగుకులు తలనొప్పి, ఈ సిబ్లింగ్స్ వల్ల తలనొప్పి, భూమి విషయాల వల్ల తలనొప్పులు, ఓకే. ఇలాంటివన్నీ గూడా ఉంటాయన్నమాట వీళ్ళకి. ఓకే. ఆ తర్వాత బుధుడితో ఉన్నాడనుకోండి, ప్రైమరీ ఎడ్యుకేషన్ గానివ్వండి, సహజంగా వీళ్ళ థాట్ ప్రాసెస్‌కి సంబంధించింది కానివ్వండి, వీళ్ళు ఆలోచించేటువంటి వీళ్ళకున్నటువంటి ఆలోచన శక్తి, వీళ్ళకున్నటువంటి థియరిటికల్ థాట్స్ అవి ప్రాక్టికాలిటీలోకి తీసుకొస్తుంటే అనవసరమైనటువంటి ఇబ్బందులు పడడం, అత్తయ్య, మామయ్య, మేనత్తలు, మేనమామలు ఉంటారు గదా! వాళ్ళతోటి ఇబ్బందులు పడడం, ఆ వరుస ఉన్న వాళ్ళతోటి ఇవన్నీ గూడా ఉంటాయన్నమాట. ఎడ్యుకేషన్‌లో అంటే వీళ్ళు సహజంగా తెలివైన వాళ్ళు. కానీ అకాడమికల్లీ అని చెప్పలేం.
అంటే మనం 1, 1, 2, 2 బ్యాచ్ అయితే మాత్రం కాకపోవచ్చు. కానీ నేచురల్లీ వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు. బట్ అగైన్ దానివల్ల గూడా అంటే అందరూ ఇలా ఉన్నారు, నువ్వెందుకు ఇలా ఉన్నావు అనేటువంటి ఆ మాటలు ఎదుర్కోవాల్సి వస్తా ఉంటది. తర్వాత కేతు జూపిటర్‌తో ఉంటే ఇదొక మంచి విషయం స్పిరిచ్యువల్‌గా. స్పిరిచ్యువల్‌గా గానీ, అకల్ట్ సైన్సెస్ నేర్చుకోవడానికి కానీ, మిస్టిక్ సబ్జెక్ట్స్ నేర్చుకోవడానికి మంచిదే గానీ, ప్రాక్టికాలిటీలో అంటే ఇహలోకంలో మెటీరియలిస్టిక్ లెవెల్ భౌతిక సుఖాలు అనుభవించుకోవడానికి మాత్రం ఇది అంత గొప్పది కాకపోవచ్చు. ఎందుకంటే ఇది కొంతవరకు గురువులు, పెద్దలు వీళ్ళు మిమ్మల్ని వ్యతిరేకించొచ్చు. ఎవరో జ్ఞానవంతులైతే తప్ప. సహజంగా నార్మల్‌గా పెద్దలు, గురువులు, బ్రాహ్మణులు బ్రాహ్మణత్వం అంటే మళ్ళీ కులం తీస్తున్నా అనుకోమాకండి. దానికి దీనికి సంబంధం లేదు. ఇన్ జనరల్‌గా తెలివైన పండితులు. అది టర్మ్. సో, ఇలాంటి వాళ్ళు వ్యతిరేకించొచ్చు మేబీ. కొన్ని సార్లు ఎందుకంటే ఈ గురుకేతువులు ఉన్నప్పుడు నార్మల్‌గా ఉండి సర్కమ్‌స్టాన్సెస్ అంటే ఈ నార్మ్స్ ఉంటాయి కదా! నార్మ్స్ ఇన్ ద సెన్స్ నిబంధనలు అనుకోండి. అంటే ఇది శాస్త్రంలో ఉంది. ఇలానే వెళ్ళాలి. ఇక్కడ అలా చెప్పబడింది. ఇలానే చెయ్యాలి. ఇక్కడ ఇలా ఉన్నారు కాబట్టి ఇది వేసుకొని ఆ ప్రదేశానికి వెళ్ళకూడదు. ఇట్లాంటివన్నీ వీళ్ళు పాటించరు. అయన్నీ నాన్‌సెన్స్ అంటారు. గురు, కేతువులు కలిసి ఉన్నప్పుడు. కేతువు ఆ టెండెన్సీస్ అంటే ఈ ఇలాంటి నియమాలు, నిబంధనలు ఇవన్నీ కూడా మాయ అంటాడు. ఓకే. నిజమైంది ఇది గాదు. మీరు ఇది మాయ కాదు అనుకోని మళ్ళీ మాయలోనే పడి దొర్లుతున్నారు. కాబట్టి ఇది కాదు. అసలైన సత్యాన్ని రియలైజేషన్‌ని తీసుకొచ్చి పెడతది ఈ కాంబినేషను. కానీ సమస్త సమాజం పాటించేటువంటి నియమ నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటిని వ్యతిరేకించే అవకాశం ఉంటది. కాబట్టి వాళ్ళు దాంట్లో అనవసరంగా ట్రబుల్స్ ఫేస్ చేయాల్సి ఉంటది. అదొకటి. అలాగే కేతువు, వీనస్, శుక్ర కేతువులు కలిసి ఉంటే భార్యతోటి, మీ పెద్ద కూతురుతోటి, ఓకే, మీ సిస్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతోటి, మీ ఫీమేల్ ఫ్రెండ్స్ వీళ్ళతోటి సహజంగా కొన్ని ఇబ్బందులైతే ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. అండ్ వీళ్ళకి జ్ఞానం ఉంటది. మంచి పట్టుదల కూడా ఉంటది. అగైన్ మళ్ళీ అది అకల్ట్ సబ్జెక్ట్స్ మీద. లేదంటే వీళ్ళ చుట్టూ ఎంత సుఖ సౌఖ్యాలు, భోగాలు ఉన్నప్పటికీ వీళ్ళు కొద్దిగా దానికి అటాచ్ అవ్వకపోవచ్చు. అటాచ్ అవ్వకుండా ఉంటాయి. ఏదో ఉన్నాయి. దేవుడి దయ అన్నట్టుగానే వదిలేస్తారు. లేకపోతే ఉన్నాయిలే ఇప్పుడు ఏం చేయమంటావు అయితే అన్నట్టుగానే ఉంటారు. దానికి అటాచ్ అయితే మాత్రం అవ్వకపోవచ్చు మానసికంగా. కానీ హ్యూమన్ రిలేషన్‌షిప్స్‌లోకి వచ్చేసరికి ఇన్ జనరల్లీ కొద్దిగా ఉమెన్ తోటి ఎస్పెషల్లీ వైఫ్, స్పౌస్, డాటర్, సిస్టర్స్ వీళ్ళతోటి ఫీమేల్ ఫ్రెండ్స్ తోటి ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంటుంది. ఎస్పెషల్‌గా. ఎందుకంటే ఇక్కడ కైండ్ ఆఫ్ అక్కడ ఈ కర్మ మనం అనుభవించాలి. మీ జీవితంలోకి వాళ్ళు ఎందుకు వస్తారో తెలీదు. వాళ్ళే వస్తారు. మిమ్మల్ని నానా రకాలుగా డిస్టర్బ్ చేస్తారు. వాళ్ళే మిమ్మల్ని బ్లేమ్ చేస్తారు, వెళ్ళిపోతారు. అంటే నాట్ ఓన్లీ వీనస్ కాదు. ఏ ప్లానెట్‌తో కేతు కలిసి ఉన్నా గూడా అది అలాగే జరుగుద్ది. మీకెలాంటి సంబంధం లేదు. మీరు జస్ట్ నిమిత్త మాత్రులు మాత్రమే. సో, ఆ రకంగా. ఇంకా కేతు, శని ఉన్నప్పుడు వీళ్ళన్నిటిని త్యజించి వెళ్ళిపోతారు చూడండి. నాకు వద్దురా బాబు! ఇంక ఈ జీవితం వద్దు, ఇహలోకం వద్దు, నా బంధం వద్దు అని చెప్పి అలాంటి వాళ్ళకి ఈ కేతు, శని మామూలుగా ఉండాలి. అంటే ఉండే అవకాశం ఉంటుంది. సో, కేతు, శని కలిసి ఉన్నప్పుడు వీళ్ళ కింద పనిచేసే వాళ్ళు కానీ, అన్‌ప్రివిలేజ్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కానీ, వీళ్ళ ఆఫీస్‌లో ఆఫీస్ బాయో, ప్యూనో వీళ్ళుంటారు కదా! వీళ్ళతో గానీ ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. లేదంటే మీ ఇంటికి ఒక వర్క్ చేయడానికి ఎవరో ఒకళ్ళొచ్చారు. అందరికీ అదే పని 2 రోజుల్లో అయిపోద్ది. కానీ మీ దగ్గర అతను 7 రోజులు తీసుకున్నాడు. 7, 8 రోజులు అదే పని చేస్తా కూర్చున్నాడు. సో, మీరు డెఫినెట్‌లీ అడుగుతారు. దానికి అతను ఇంకోటేదో అంటాడు. అది ఇంకోటయిద్ది చివరికి. సో, ఏదైనా సరే ఇలాగే ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంటుంది. హ్యూమన్ రిలేషన్‌షిప్స్‌లోకి వచ్చేటప్పటికి ఎస్పెషల్లీ అన్‌ప్రివిలేజ్డ్ పీపుల్ ఆర్ కష్టపడి పనిచేసి బతికే పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్లే వీళ్ళు ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది. శనితో కేతు కనుక ఉంటాయి. ఇకపోతే ఒకవేళ కేతు సింగిల్‌గానే ఉన్నాడు. ఏ గ్రహం కూడా కలిసి లేదు అంటారా? అది చాలా బెస్ట్ నన్నడిగితే.
అది చాలా నయం. అండ్ ఇంకొకటి, ఒకవేళ ఇన్ కేస్ కేతు ఏ గ్రహంతో కంజక్ట్ అవ్వకపోయినా, ఏ గ్రహం అయినా దృష్టి పడుతుందా కేతు మీద అనేది చూసుకోండి. సో, అది కూడా ఏదో ఒక గ్రహం అయితే, ఇప్పుడు ఉన్న 7 గ్రహాల్లో ఏదో ఒక గ్రహం అయితే మాత్రం యాస్పెక్ట్ చేస్తది గదా! సో, అదొకసారి చూసుకోండి. అది ఏ గ్రహం అయింది అనేది. సో దట్ అదొకటి అర్థమవుతుంది. ఇక ఏ యాస్పెక్టు లేదు, ఏ కంజంక్షను లేదు, సింగిల్‌గా ఉన్నాడు సైలెంట్‌గా అంటే అది ఇంకా మంచిదే. ప్యూర్ కేతువుకి సంబంధించినవి ఓన్లీ అక్కడ ఎన్హాన్స్ అవుతూ ఉంటాయి. ఓకే. అది విషయం. ఇంకా ఇంకొకటి, కేతువుకి యాక్చువల్‌గా హెడ్‌లెస్ ప్లానెట్ కాబట్టి దృష్టి ఉండదు అంటారు. నేనైతే మాత్రం అది డిసగ్రీ చేస్తాను. ఇప్పుడు అదేదో శాస్త్ర విరుద్ధం, శాస్త్రంలో అలాగే చెప్పబడింది, ఆ పుస్తకంలో వీళ్ళు ఇలాగే చెప్పారు, ఇలాంటివన్నీ మాట్లాడొద్దు దయచేసి. ఎందుకంటే ఎవరి అభిప్రాయం వాళ్ళది. నేను చూసున్నాను కాబట్టి అక్కడ దృష్టి హెడ్‌లెస్ ప్లానెట్ అయినా గూడా ఇంపాక్ట్ పడతా ఉంది. ఇంపాక్ట్ పడుతుంది. ఒక కేతువు యాక్చువల్లీ మకరంలో ఉండి వృషభం అనేది లగ్నం అనమాట. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. సహజంగా లగ్నాధిపతి చాలా బాగున్నాడు. బాగున్నప్పుడు వృషభ లగ్న జాతకులు ఎలా ఉండాలి? బ్యూటీ కాన్షియస్‌గా ఉండాలి. నీట్‌గా మెయింటైన్ చేయాలి. నీట్‌గా డ్రెస్ చేసుకోవాలి. మంచి వాచ్ గిచ్చే స్టైలు ఇయన్నీ ఉండాలి. కానీ ఆ మనిషికి అవేమీ లేవు. ఎలా ఉంటారంటే తలదూకోరు, స్నానాలు చేయరు. అసలు ఎలా ఉండమంటే అలా ఉంటారు. వాళ్ళకి దేహం మీద అసలు ఆ కాన్షియస్‌నెస్సే లేదు. ఓకే. మిగిలిన శని ఏమన్నా చూస్తున్నాడా? బద్ధకంగా చేయడానికి, లేజినెస్‌గా ఫార్మ్ చేయడానికి అంటే కాదు. అసలు ఇంక లగ్నం మీద ఏ దృష్టి లేదు. ఒక కేతువుది తప్ప. ఓకే. కాబట్టి కేతువు దృష్టి లేదు అనమాకండి. ఇదేదో నేను మీకు ఒక ఎగ్జాంపులే చెప్పాను. బట్ నేను చాలా మల్టిపుల్ చార్ట్స్‌లో చూసానది. కేతువుకి దృష్టి లేదు అని మీరంటున్నారు. కానీ కేతువుకి దృష్టి ఉంది. అది ఎంతో కొంత ఇంపాక్ట్ అయితే చేస్తా ఉంది. కాబట్టి ఇది కూడా చూసుకోండి. కేతు ఏ గ్రహాన్ని చూస్తున్నాడు మీ చార్ట్‌లో అని. సో, ఆ గ్రహానికి సంబంధించినటువంటి రిలేషన్‌షిప్స్, కారకత్వాలు ఏముంటాయి? ఆ విషయాల్లో మీరు కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో, అది విషయం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్‌గానే ఉంటుందనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.